వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ మనందరం చూసాం. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేది డ్రాప్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ మనందరం చూసాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అయిన కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? సో బేసిక్గా నిన్న మనకి సిల్వర్ రికార్డ్ హై, దాదాపుగా 4,20,000 చిల్లర పైచిలకు మనకి రికార్డ్ని టచ్ చేసింది. గోల్డ్ కూడా దాదాపుగా 1,80,000 పైచిలకు మనకి రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా నిన్న రికార్డ్స్ని బ్రేక్ చేశాయి. సో బేసిక్గా మనం ఫస్ట్ నుంచి కూడా ఒక స్టాండ్స్లో చాలా క్లియర్గా ఉన్నాం. ఇప్పుడు పరిగెడుతుంది అని అంటే మనం దాని వెనకాల పరిగెట్టడం కరెక్ట్ కాదేమో. మనం డిమాండ్ అండ్ సప్లై చార్ట్ని ఒకసారి చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గతంలో ఒకసారి డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ చార్ట్స్ని కూడా ఓపెన్ చేసినప్పుడు మనం దాంట్లో క్లియర్గా చెప్పాము, సెంట్రల్ బ్యాంక్ యొక్క బయ్యింగ్ అనే సెంటిమెంట్ తోటి ఇప్పుడు ఎందుకైతే గోల్డ్ పెరుగుతుందో యాక్చువల్గా సెంట్రల్ బ్యాంక్స్ బై చేయట్లేదు ఇప్పుడు అని గతంలో చేసాయి. దాని నుంచి డిమాండ్ ఇంకా పెరగట్లేదు. సేమ్ బయింగ్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బయింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ స్థాయిలో గోల్డ్ పెరగడానికి అవకాశాలు లేవు. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. అదే సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రాత్రికి రాత్రి ఏం పెరగలేదు. ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఒక ఎస్టిమేషన్ అందరికీ ఉంది. కానీ అది ఎలా పెరుగుతుంది? గ్రాడ్యువల్గానే పెరుగుతోంది. ఇండస్ట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు బాగానే సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సిల్వర్ రేట్లు పెరిగే అంత ఇంపోర్ట్స్ ఆ స్థాయిలో వాళ్ళు చేయట్లేదు. ఇది రెండో పాయింట్. మూడోది వచ్చేసరికి సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంతో పోలిస్తే ఇప్పుడు సిల్వర్ విపరీతంగా పెరిగిపోయింది. సో బేసిక్గా ఈ సిల్వర్ ఈ రేంజ్లో పెరిగిపోతూ ఉంటే ఇండస్ట్రియల్ మెటీరియల్గా ఉండేటువంటి ఒక సిల్వర్ ఈ స్థాయిలో రేట్లు పెరిగితే ఇండస్ట్రీస్ ఆ మెటల్ని ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయగలుగుతారు ఎక్కువగా? అండ్ రాబోయేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఆఫ్ సిల్వర్ని కొని వాళ్ళ ప్రోడక్ట్స్ని తయారు చేస్తే వాటి యొక్క ధరలు ఎంత పెంచాల్సి ఉంటుంది, రైట్? సో బేసిక్గా ఇప్పుడు ఈ కన్సర్న్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ స్టిల్ మనకైతే బయింగ్ జరిగింది, పైకి పెరిగింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇంత గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి గల కారణము అటు గోల్డ్లో సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వల్ల పెరిగిందా లేకపోతే సిల్వర్ ఇండస్ట్రియల్ బయింగ్ వల్ల పెరిగిందా అని అంటే ఈ రెండు రీజన్స్ కాదు. మన గతంలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా చెప్పాను. డిమాండ్ అండ్ సప్లైలో మనకి మెజారిటీ ఆఫ్ ద డిమాండ్ ఈటీఎఫ్ త్రూ వస్తుంది అని, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ డిమాండ్ వస్తుంది అని. సో ఇక్కడ మనం గోల్డ్ని రెండు రకాలుగా చూస్తాం. గోల్డ్ ఒకటి రిజర్వ్ కేటగిరీ, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. గోల్డ్ విషయంలోకి వస్తే రిజర్వ్ కేటగిరీ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ కొనేదాన్ని రిజర్వ్ కేటగిరీ అని అంటాం. జ్యువెలరీ చేయించుకునేదాన్ని కూడా రిజర్వ్ కేటగిరీ కింద పరిగణిస్తాం. ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అంటే ఏంటి? ఈటీఎఫ్లు కొనటాలు, గోల్డ్ బార్స్ కొనటాలు. సో ఈటీఎఫ్లు కొనటం కానీ గోల్డ్ బార్స్ కొనేవాళ్ళు కానీ ఏ ఉద్దేశంతో కొంటారు? గోల్డ్ యొక్క ధరలు పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసుకుందాం అనే ఉద్దేశంతో కొంటారు, లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా జ్యువెలరీ అవసరం చేయించుకుందామని బార్లు కొంటారు. ఇప్పుడు ఈటీఎఫ్ యొక్క బయింగ్ ప్రెషర్ ఎక్కువైంది. ఎంతలా పెరిగింది అని అంటే మనకి 1 year బ్యాక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 180 మనకి అప్రాక్సిమేట్గా 180 tons ఆఫ్ గోల్డ్ బయింగ్ ఒక క్వార్టర్లో ఉంటే ఏది సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్వి, అది మేబీ ఒక 220-230 tonsకి వచ్చిందని అనుకుందాం. ఓకే, ఎంత పెరిగింది? 180 to 230 అని అంటే ఒక 50 tons ఎంత పెరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే గోల్డ్ బార్స్ కానీ ఈటీఎఫ్లు కానీ 70-80 tons నుంచి దాదాపుగా 280 tons వెళ్ళింది. ఓకే, ఎంత డ్రాస్టిక్! ఏది క్వార్టర్ చెప్తున్నా, ఇది క్వార్టర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏ రేంజ్లో పెరిగింది అది. దట్ వాజ్ రియల్ కన్సర్న్. ఇప్పుడు మనకి యాక్చువల్ గోల్డ్ పెరగాలంటే రియల్ డిమాండ్ ఎవరు క్రియేట్ చేయాలి? సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ గ్రాడ్యువల్గానే పెంచుతున్నాయి. కానీ మేజర్గా జంప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈటీఎఫ్ల దగ్గర నుంచి వచ్చింది. ఓకే, సరే వీళ్ళందరూ కొన్నారు కాబట్టి పెరిగింది కదా, అందులో తప్పే ఉంది, ఇన్వెస్ట్మెంటే కదా, పెట్టుకున్నారు కదా అని అంటే ఇక్కడే మైండ్ సెట్ గేమ్ ప్లే చేస్తుంది. వీళ్ళందరూ పెట్టిన వాళ్ళు గోల్డ్ని లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకుందామని కొన్నోళ్ళు కాదు. గోల్డ్ పెరుగుతుంది కాబట్టి నేను ప్రాఫిట్ తీసుకోవడం కోసం కొన్నాను, ప్రాఫిట్ బుకింగ్ కోసం. అంతే కదా, నాకు ప్రాఫిట్ కావాలి అంటే పీపుల్ ఆర్ చేసింగ్ ఓన్లీ ద రిటర్న్స్, నాట్ ద ప్రాసెస్. అంతే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, పెరుగుతుంది కాబట్టి కొన్నారు. అంతే, ఎవరి కాళ్ళు గుండెల మీద చేసుకుని ఆలోచించుకుంటే నేను ఎందుకు గోల్డ్ ఇప్పుడు కొన్నాను అంటే పెరుగుతుంది కాబట్టి కొన్నానని చెప్పేవాళ్ళే ఎక్కువ. అవును, అవసరం ఉంది అని లేకపోతే లాంగ్ టర్మ్ కోసం అని కొన్న వాళ్ళ సంఖ్య తక్కువ. అదే సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే అసలు నాకు అర్థం కావట్లేదు, సిల్వర్ ఎందుకు బార్లు కొంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గోల్డ్ అంటే ఆర్నమెంట్ చేయించుకుంటారు, అదే ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుని ఇప్పుడు అది అదే చెప్పేది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటే నిజంగా మనకి ఈరోజు ఇంత సిల్వర్ డిప్ వచ్చేది కాదు, సిల్వర్ కానీ గోల్డ్ కానీ. ఈరోజు సిల్వరు 4,20,000 నుంచి ఇప్పుడు మన మార్కెట్లో వీడియో చేసే టైంకి 3,47,000 పడిపోయింది. 3.5 లక్షలు, 70,000 పడ్డది. 70,000. గోల్డ్ 20,000 పడ్డది. 20,000 పైచిలికే ఒక్క రోజులో. సిల్వర్ ఏమో 13%, నిన్నటి క్లోజింగ్ కాకుండా నిన్ననే కొంత పడ్డది నైట్కే. ఇవాళ మళ్ళీ
13%, గోల్డ్ ఒక 6% ప్లస్ ఎందుకు పడ్డది? సి ద పాయింట్ హియర్ ఈజ్ ఆల్వేస్ రిమెంబర్, మీకంటే ముందు బిగ్ ప్లేయర్ ఆల్రెడీ అక్యుములేట్ చేసి ఉంటాడు, మార్కెట్లో యుఫోరియాని క్రియేట్ చేసి మిమ్మల్ని అందరినీ దాని వైపు గుంజే ప్రయత్నం చేస్తాడు. మీరు అందరూ కొంట మొదలుపెట్టిన తర్వాత వాడు సెల్లింగ్ మొదలు పెడతాడు. ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పానా? అవును. ఇప్పుడు జరుగుతుంది అదే. వాడికి ఏమంటారా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియాది కాదు అమెరికాది కాదు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక మాట చెప్పింది, ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది. సెకండ్ లార్జెస్ట్ జ్యువెలరీ బయింగ్ జరిగేది ఇండియాలో. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈటీఎఫ్లో ఎక్కువ కొంటున్నారు, జ్యువెలరీ చేయించుకోవట్లేదు, ఇది కన్సర్న్గా మారే అవకాశాలు ఉందని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక మాట ఇచ్చేసింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ చేయించుకున్నారు అనుకోండి, దాన్ని అమ్మరు. జ్యువెలరీని ఎవరైనా నమ్ముతారా? ఎమోషన్ అమ్మరు వాళ్ళు. అది కాకుండా దాన్ని ఈటీఎఫ్లో కొన్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మేస్తారు, ప్రాఫిట్ అది కన్సర్న్. జ్యువెలరీ కొంటే మీరు అమ్మరు, అది దానికి అటాచ్ అయి ఉంటారు కదా. అటాచ్ అయి ఉంటారు. అవును. ఈటీఎఫ్లు కొన్న వాళ్ళు ప్రాఫిట్ కోసం వచ్చారు కాబట్టి అమ్మేస్తారు. డిజిటల్లోనే ఇలా వెంటనే అయిపోతుంది. ఇవాళ ప్యానిక్, ఇప్పుడు సైకాలజీ ఏం జరుగుతుందో చెప్తా. గోల్డ్ అండ్ సిల్వర్లో పడ్డది కదా, మళ్ళీ పెరుగుద్ది అని నమ్మకంగా ఉంటారు. పెరగదని నేను అనట్లేదు, ఖచ్చితంగా పెరుగుద్ది. మళ్ళీ ఎప్పుడు పెరుగుద్దో నాకు తెలియదు, నేను జ్యోతిష్యం చెప్పట్లేదు పలానా డేట్ నుంచి పెరుగుద్ది అంటానికి. ఓకే, కాకపోతే పెరుగుద్దేమో. కానీ ఒక నెల 2 నెలల పాటు ఇట్లనే ఉందనుకోండి, ఎంతమంది ధైర్యంగా హోల్డ్ చేస్తారు? వీక్ ప్లేయర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు కదా. దీన్ని ఏమంటాం అంటే క్లెన్జింగ్ పీరియడ్ అని అంటాం. ఓకే, వీక్ మైండ్స్, వీక్ ప్లేయర్స్ని బయటికి తోస్తుంది. ఇట్ కుడ్ బి ఈక్విటీ మార్కెట్ ఆర్ రియల్ ఎస్టేట్ మార్కెట్, వాట్ ఎవర్, ఆర్ గోల్డ్ మార్కెట్, ఏ మార్కెట్ అయినా. ఇక్కడ ఇప్పుడు మీరు గతంలో కూడా నాతో ఒక మాట అన్నారు. సో ఇప్పుడు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ పడిపోయింది అని సెల్ చేస్తారు, సో నెగిటివ్ బుకింగ్ చేసుకుంటారు. సో అది ఒక ఆపర్చునిటీలా మార్చుకుని అందులో ఎంతైతే అప్పుడు పడినప్పుడు ఎంతో కొంత పంపింగ్ చేశారో వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారండి. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు పడిపోయింది కదా, సో ఇప్పుడు దాన్ని పంపింగ్ చేశారు అనుకోండి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టర్స్, సో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావచ్చు కదా. ఇది పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఏడిపించినంత ఈక్విటీ ఏడిపించదు. ఈ విషయం ఎవరికి తెలియదు. గోల్డ్ అండ్ సిల్వర్ కన్సాలిడేట్ అయితే 7-8 సంవత్సరాలు ఏడిపించేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంక కన్సాలిడేట్ అవుద్దని నేను చెప్పట్లేదు. రేపు మళ్ళీ ఏదైనా ఇష్యూ ఎస్కలేట్ అయిందంటే మళ్ళీ పెరగచ్చు కాక. కానీ ద పాయింట్ ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏదైతే గోల్డ్లో పెడితే సేఫ్ హెవెన్ ఫీల్ అవుతారో అది సేఫ్ హెవెన్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో లైక్ అన్ ఈక్విటీ మార్కెట్. గోల్డ్ కూడా గోల్డ్ అని అంతేగా పట్టదుగా. మరి ఏమంటే గోల్డ్ పడదని అంటారు, ఇది అక్కడ పిచ్చి వాదన. గోల్డ్ పడదని ఎవరు చెప్పారు? పడుతుంది లెగుస్తుంది అండి. ఇప్పుడు నేను పడి అక్కడే ఉండిపోద్దని అనట్లే, పడుతుంది లెగుస్తుంది. ఇట్ ఈస్ ఏ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్. ఇక నేను ఎస్టాబ్లిష్ చేసే పాయింట్ ఏంటి అని అంటే, ఈక్విటీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ అని అంటారు. మార్కెట్లో ఉండే న్యూస్కి అనుకూలంగా డ్యాన్స్ చేయడం వాటి పని, అవి డ్యాన్స్ చేస్తాయి. అందులో మీరు ఉంటారా లేదా, దాని రిథమ్కి మీ రిథమ్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇది ఇక్కడ పాయింట్. ఇప్పుడు కొనాలి, ఓకే, పడ్డది అక్యుములేట్ చేయాలి, కానీ ఎక్కడ దాకా పడుతుందో మీకు తెలుసా? ఎస్ఐపి చేసుకుంటే ఏ బాధలే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎస్ఐపి చేస్తున్నారు, నిన్న 4,20,000కి వెళ్ళింది, మహా అయితే ఏమవుతుంది, నేను ఒక్కటి ఎస్ఐపి ఆ ప్రైస్లో కొనుంటారు, మళ్ళీ తర్వాత ఎస్ఐపి స్లోవర్లో బై చేస్తాయి కదా. ఎస్ఐపి పద్ధతి అయితే కొద్దిగా సేఫ్గా ఉంటాం. ఏదో పెరిగిపోతుందని చెప్పేసి కొంతమంది అయితే మళ్ళీ చెప్తున్నా, సిల్వర్ కనుక పడటం మొదలుపెట్టి అట్లా ఆగింది అని అంటే సిల్వర్ బార్స్ కొన్నోళ్ళు నరకం చూస్తారు. అదే లాంగ్ టర్మ్ బార్స్, లాంగ్ టర్మ్ అసలు బార్స్కి డిమాండ్ ఎక్కడ ఉందండి బయట? బార్స్తో ఏం చేయించుకుంటారు మీరు ఇంట్లో చెప్పండి నాకు? ఏం చేయించుకోరు కదా. గోల్డ్ ఉంటే ఆర్నమెంట్ చేయించుకుంటారు, సిల్వర్ బార్స్ ఏం చేయించుకుంటారండి? సిల్వర్ ఏం మెటీరియల్? ఇండస్ట్రియల్ మెటీరియల్. ఇండస్ట్రియల్ మెటీరియల్ బార్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటానంటే అది అక్కడ దాన్ని ఏమనంటే బాధపడతారు. అది కరెక్ట్ కాదు కదా. కొనొద్దు అనట్లే, ఈటీఎఫ్ కొంటే కొద్దిగా ఏదో నయం, లిక్విడిటీ దొరుకుద్ది. అరే బార్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నావు అంటే వాట్ ఈస్ ద పాయింట్? అంటే సార్ బార్స్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, సో వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయాలి, ఎంతో కొంత సిల్వర్ కూడా ఇవ్వాలి. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా అది పల్లెలు కానీ బార్స్ ఉంటే ఏదో మెటీరియల్, ఐ మీన్ ఆర్నమెంట్ ఏదో చేయాలి. ఆర్నమెంట్ అది లైఫ్లో ఒకసారి వచ్చే ఈవెంట్, ప్రొడక్ట్ లైఫ్లో వచ్చే వన్ టైం ఈవెంట్. పెళ్ళికి ఇచ్చేవన్నీ లైఫ్లో ఒక్కసారి చేస్తాం. గోల్డ్ అట్లా కాదు, లైఫ్లో ఎప్పుడు చేయించుకుంటూనే ఉంటాం. అవును, రైట్ కదా. దానికి లిమిట్ లేదు. గోల్డ్ బార్ ఉన్నా దానివల్ల నష్టం లేదు, ఏదో చేయించుకుంటాం. సిల్వర్ బార్తో ప్లేట్ చేసుకుని ఏం చేస్తారు? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మెళ్ళ వేసుకెళ్ళాం కదా. గోల్డ్ అనుకోండి వాడతాం, సిల్వర్ బార్స్ పెట్టుకొని దాన్ని ప్లేట్లు చేయించుకొని గిన్నెలు చేయించుకొని మీరు వాడరు, దాన్ని మళ్ళీ బీరువాలో పెట్టి తాళం వేస్తారు. గోల్డ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్. అగైన్ గోల్డ్ అనేది డిఫరెంట్ గేమ్. గోల్డ్ కనీసం చేయించుకుంటాం, నేను గోల్డ్ కొనద్దు అనట్లే, పడితే పడ్డా మీకెందుకు, మీరు జ్యువెలరీ చేయించుకొని పక్కన పడేయండి. సిల్వర్ మీద కూడా బ్యాంక్ కూడా కొత్తగా ఒక రూల్ అంటూ తీసుకురావడం జరిగింది. సిల్వర్ మీద ఏదైతే కొలాటరల్ పెట్టుకో కూడా మీరు లోన్స్ అనేది తీసుకోవచ్చు కూడా చెప్పారు కదా. సో ఆ రకంగా ఏదో ఉందో కొలాటరల్ కూడా మనం లిక్విడిటీ అక్కడ గెయిన్ చేసుకోవచ్చు. అవి ఎంతవరకు సస్టైన్ అయితే నాకు తెలియదు. ఈ రోజు హైప్ ఉన్నప్పుడు అందరూ 100 మాట్లాడతారు, డిమాండ్ లేనప్పుడు అన్నీ మారిపోతాయి.
ఓకే. ఐ డోంట్ థింక్ సో. దానికి సంబంధించిన సర్క్యులర్ ఏమీ అంత పాపులర్ కాలేదు. లేదు అని అది కానీ అదే ఒక జస్ట్ ఒక న్యూస్ ఫ్లోట్ అయింది, అంతే. ఆలోచనలో ఉన్నారు అని అంతే. ఉమ్. ఇట్ ఈస్ నాట్ ఎవిడెంట్. ఓకే. సిల్వర్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? ఇట్స్ ఇండస్ట్రియల్ మెటీరియల్ కదా. ఇండస్ట్రియల్ మెటీరియల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ రోజు సిల్వరు, రేపు కాపరు, రేపు ఇంకొక మెటీరియల్. సిల్వర్ ఇస్ నెక్స్ట్ గోల్డ్ అని సి అంటున్నాం. గోల్డ్ ఏంటి అని అంటే, సిల్వర్ ఎప్పుడు సిల్వర్, గోల్డ్ ఎప్పుడు గోల్డ్. సిల్వర్ కెన్ నెవర్ బికమ్ ఎ గోల్డ్. సిల్వర్ ఇస్ నెక్స్ట్ గోల్డ్ అని అంటున్నాం. నో, సిల్వర్ కెన్ నెవర్ బికమ్ గోల్డ్. సిల్వర్ ఈజ్ ఆల్వేస్ సిల్వర్. ఓకే. అది ఫిక్స్, అది మారదు. సిల్వర్ ఎప్పటికీ సిల్వరే. సిల్వర్ని గోల్డ్తో కంపేర్ చేయలేము, అది ఫిక్స్. ఓకే. గోల్డ్ ఎందుకు బలంగా ఉంటుంది అని అంటే, గోల్డ్ ఈజ్ ఏ రిజర్వ్డ్ ప్రోడక్ట్. అంటే బ్యాంక్స్ రిజర్వ్ చేస్తాయి, హౌస్ హోల్డ్స్ రిజర్వ్ చేస్తారు వాటిని ఆర్నమెంట్ రూపంలో. సిల్వర్ ఈజ్ నాట్ లైక్ దట్. సిల్వర్ కెన్ బి రీప్లేస్డ్ బై సమ్ అదర్ మెటీరియల్ ఇఫ్ పాసిబుల్, ఏదైనా అవకాశాలు దొరికితే. ఓకే. బట్ గోల్డ్ కెనాట్ బి రీప్లేస్డ్, ఎస్ ఎగ్జాక్ట్లీ. రైట్? సో గోల్డ్ ఉండడం వల్ల పెద్ద నష్టం జరగదు, కానీ సిల్వర్ ఉన్న సిల్వర్లో ట్రేడింగ్ చేయాలి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. సిల్వర్లో ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో తీయాలో తెలియాలి. గోల్డ్ పెట్టి వదిలేసినా ఏం కాదు, పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి, అవును. హూ బాదర్స్ అబౌట్ ఇట్? నీకు ఆర్నమెంట్ ఉంటుంది కదా. సో అందుకే అంటే మీ పెరుగుతుంది కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టద్దు. అది మీకు అవసరం ఉంది అని అంటే ఒక ప్రోడక్ట్ రూపంలో దెన్ ఇన్వెస్ట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎట్లా? నేను ఒకేసారి ఒక 10 గ్రాములు గోల్డ్ కొనలేను, కొద్దిగా నెల జమ చేసుకుంటాను అని అంటే యూజ్ ఈటీఎఫ్. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఏది జమ చేసుకొని ఒకేసారి కొనుక్కుంటాను అని అంటే, లేదు నా అమ్మాయి పెళ్లి కోసం చేసుకుంటున్నాను, కొద్దిగా ఇందులో జమ చేసుకుంటున్నాను, ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఎందుకు సిల్వర్ ఇండస్ట్రియల్. ఇప్పుడు మీరు సిల్వర్ను అమాంతం ఆకాశాన్ని అంటిస్తే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్కి డిమాండ్ ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎందుకు వాడతారు ఇంకా? మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఏదైతే మీరు అన్నారో, సో దాన్ని పర్చేస్ చేయాలన్నా కానీ ఇంకా రేట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. ఎక్స్పెన్సివ్ అయితే ఇండస్ట్రీస్ ఎట్లా ఎఫోర్డ్ చేస్తాయి వాటిని? అవును. జ్యువెలరీ మెడలో చేసుకున్నది కొనుక్కోండి. సిల్వర్ అనేది ఇండస్ట్రీలో వాడేది వాళ్ళని వాడుకోనియండి, ఎవరి పని అది చేసుకుంటారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.